పూర్ణిమ నా వాయిస్ వినిపిస్తుంది కదా మీకు? వినిపిస్తుంది సార్. సో ఫస్ట్ టపుల్ డిక్లరేషన్ చూసాం, అది వినపడింది కదా కంప్లీట్ గా? వినిపించింది సార్. సో 2 టైప్స్ లో టపుల్ ఫంక్షన్ యూజ్ చేసి అండ్ రౌండ్ బ్రాకెట్స్ యూజ్ చేసి. తర్వాత రిట్రీవల్స్ యాజ్ యూజువల్ మన స్లైసింగ్, ఫార్వర్డ్ స్లైసింగ్ ఆర్ బ్యాక్వర్డ్ స్లైసింగ్ యూజ్ చేసి రిట్రీవల్స్ చేసాం. ఇప్పుడు థర్డ్ కాన్సెప్ట్ అప్డేట్, టపుల్ అప్డేట్, రైట్? సో ఇప్పుడు నేను ఏం ట్రై చేశానంటే టపుల్ 1 ఆఫ్ 1 అంటే ఈ బి ప్లేస్ లో ఐ ట్రై టు రిప్లేస్ విత్ జెడ్ తో రిప్లేస్ చేద్దామని ట్రై చేశా, కానీ ఏమొచ్చింది నాకు? ఎర్రర్. ఏమంటుంది ఎర్రర్? ఐటమ్ అసైన్మెంట్. ఎందుకని? ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ కాబట్టి. సో టపుల్ అనేది ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్. సో ఇలాంటి కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ ఉంటాయి మీకు ఇంటర్వ్యూలో. ఫస్ట్ కాన్సెప్ట్ టెస్టింగ్ అదే కదా, రౌండ్ బ్రాకెట్స్ ఉంటుంది. ఫస్ట్ లిస్ట్కి ఏముంటుంది? స్క్వేర్ బ్రాకెట్స్. టపుల్కి రౌండ్ బ్రాకెట్స్ ఉంటాయి. సో ఫస్ట్ డిఫరెన్స్ అక్కడే కనిపించేది నీకు. ఎవరు ఇది టపుల్, ఇది లిస్ట్ అని చెప్పరు. నువ్వు స్క్వేర్ బ్రాకెట్స్ చూస్తూ ఉంటే లిస్ట్, లేకపోతే రౌండ్ బ్రాకెట్స్ ఉంటే టపుల్. అక్కడ మెయిన్ డిఫరెన్స్ ఫస్ట్. తర్వాత ఒకవేళ లిస్ట్ ఫంక్షన్ యూస్ చేసి క్రియేట్ చేస్తే అది లిస్ట్ అవుతుంది, టపుల్ ఫంక్షన్ యూస్ చేసి క్రియేట్ చేస్తే టపుల్ అవుతుంది, అంతే డిఫరెన్స్, రైట్? సో థర్డ్ డిఫరెన్స్ వచ్చేసి అది మ్యూటబుల్ ఆబ్జెక్ట్, ఇది ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్. ఓకేనా? సో లెట్స్ సే డిలీట్ చేయడానికి ట్రై చేద్దాం. సో డిలీట్ చేయడానికి ఏం చేసాం మనం లాస్ట్ టైం? డిఎల్ కీవర్డ్ యూజ్ చేసాం, గుర్తుందా? సో డిఎల్ ఆఫ్ లెట్స్ సే ఆ బి అనేది డిలీట్ చేద్దాం, టపుల్ 1 ఆఫ్ 1. సేమ్ ఎర్రర్, డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ డిలీషన్, రైట్? అంటే డిలీషన్స్ కుదరవు, అప్డేషన్స్ కుదరవు. వన్స్ నేను ఒక టపుల్ని డిక్లేర్ చేశాను అంటే అది ఫైనల్, ఇంకా అందులో నువ్వు ఏమీ చేంజ్ చేయలేవు. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు టపుల్ నీకు ఇంటర్వ్యూలో టపుల్ ఆబ్జెక్ట్ ఇచ్చి పేపర్ మీద రాసి ఇస్తారు, ఇచ్చి నాకు ఇది డిలీట్ చేయాలి, కోడ్ రాయమంటారు. మనం మర్చిపోయి రాసేస్తాం మనకు తెలిసిన కోడ్, అక్కడ అయిపోయింది మనకి. బేసిక్, వెరీ బేసిక్ కాన్సెప్ట్. సో అక్కడ టెస్ట్ చేస్తారు. ఓకేనా? సో ఇది మైండ్లో పెట్టుకోండి. టపుల్ కనబడిందంటే మనం దాన్ని చేంజ్ చేయలేము ఇంకా, వన్స్ డిక్లేర్ అయింది అంటే. ఓకేనా సందీప్? ఓకే కదా? నెట్వర్క్ ఇష్యూ అని ఉంటుంది అక్కడికి. రికార్డింగ్ అని చూడలే, అవుతుంది. మధ్యలో బ్రేక్ అయింది రికార్డింగ్ అయితే. రైట్. సో ఇక్కడ పూర్ణిమ డిలీట్ చేయడానికి ట్రై చేసాం ఫస్ట్ ఇండెక్స్ లో ఉన్న వాల్యూ, బట్ అక్కడ కూడా సేమ్ ఎర్రర్ వచ్చింది, టైప్ ఎర్రర్. బికాస్ టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ అలౌ డిలీషన్ ఆల్సో. డిలీషన్ కూడా కుదరదు, ఎందుకంటే అదొక టైప్ ఆఫ్ అప్డేషనే కదా. ఒక వాల్యూ డిలీట్ చేసి కొత్త టపుల్ అప్డేట్ చేయడం అనమాట. ఓకే? సో ఓన్లీ మనకి ఏమేమి ఆపరేషన్స్ కుదిరితే టపుల్ మీద? క్రియేషన్, రిట్రీవల్, 2 ఆపరేషన్స్ కుదురుతాయి, రైట్? సో నెక్స్ట్, సో ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను, రైట్? సో క్రియేషన్ కి, రైట్, అండ్ రిట్రీవల్స్ కి. సో గో త్రూ అవ్వండి ఒకసారి. ఓకేనా? చిన్న చిన్న ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్, సో కొన్ని ఆపరేషన్స్ చేయొచ్చు మనం టపుల్ మీద, కొన్ని ఆపరేషన్స్ అంటే ఉన్న టపుల్లో చేయొచ్చు అంతే. ఇప్పుడు మనకి స్ట్రింగ్ మీద కొన్ని ఆపరేషన్స్ చేసాం. ఏంటివి? లెట్స్ సే కౌంట్ అనే ఫంక్షన్ స్ట్రింగ్ మీద చేసాం, గుర్తుందా? ఒక  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 ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక 1  2  3  4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134
గుర్తుందా? స్ట్రింగ్ డాట్ కౌంట్ ఒక క్యారెక్టర్ ఇచ్చాం. సో ఆ క్యారెక్టర్ స్ట్రింగ్ లో ఎన్నిసార్లు ఉందో కౌంట్ చేసాం, రైట్ సార్? సేమ్ ఇక్కడ కూడా. సో టపుల్ 1 డాట్ కౌంట్ 2 అన్న. సో మన దగ్గర 2 ఎన్నిసార్లు ఉంది టపుల్లో? 3 4 5 6 7 టైమ్స్ ఉంది. సో 7 అనేది అవుట్పుట్ వచ్చింది. ఓకేనా? సో ఇలాంటి అంటే జస్ట్ ఎగ్జిస్టింగ్ టపుల్ లో నుంచి యూ క్యాన్ డూ సమ్ ఆపరేషన్స్, అంతే. కౌంట్ చేసుకోవడం, వాటి ఇండెక్స్ తెచ్చుకోవడం, ఇలాంటివి చేయొచ్చు, రైట్? కానీ లిస్ట్ మీద మనం కొన్ని ఆపరేషన్స్ చేసాం, రివర్స్ చేయడం, సార్ట్ చేయడం, ఇలాంటివన్నీ, రైట్? సో అలాంటివన్నీ ఇక్కడ కుదరవు. వాళ్ళు రివర్స్ చేసామంటే ఎగ్జిస్టింగ్ లిస్టే కదా అప్డేట్ అవుతుంది. సార్ట్ చేసినా అంతే, ఇంక్రీజింగ్ కానీ డిక్రీజింగ్ ఆర్డర్ లో కానీ అవి సార్ట్ అవుతాయి. సో ఆ రెండు ఆపరేషన్స్ కుదరవు మనకి, రైట్? సో ఇక్కడ ఇంకో సెకండ్ ఇది రాసుకోండి, కౌంట్. సో కౌంట్ ఆపరేషన్ తో ఏం చేస్తామంటే విల్ కౌంట్ ది రిపిటేషన్ వాల్యూ ఆఫ్ ఈచ్ ఐటమ్ ఇన్ ది టపుల్. కౌంట్ ఫంక్షన్. సో నెక్స్ట్ ఇండెక్స్, ఫైండింగ్ ది ఇండెక్స్ ఆఫ్ అన్ ఐటమ్. లెట్స్ సే పైథాన్ ఇక్కడ ఉంది కదా, రైట్? సో నేను ఏమనుకుంటున్నానంటే టపుల్ 1 డాట్ ఇండెక్స్. సో ఒక ఐటమ్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను అంతే. అక్కడ మనం రిలేటివ్లీ ఫైండ్ అనే ఫంక్షన్ చూసాం స్ట్రింగ్ లో, రైట్? సో సిమిలర్ టు దాట్, సేమ్ 7th ఇండెక్స్ లో ఉంది. 0 1 2 3 4 5 6 and 7. సో పైథాన్ అనేది 7th ఇండెక్స్ లో ఉంది. సో లెట్స్ సే నేను అంబ్రెల్లా పెడతా. సిక్స్త్ ఇండెక్స్ లో. సో వీఆర్ గెటింగ్ ది ఇండెక్స్. ఓకేనా? ఫైండ్ అది సేమ్. సో సింటాక్స్ చూడాలంటే నాకు ఏంటి షార్ట్ కట్? షిఫ్ట్ ప్లస్ ట్యాబ్, రైట్? సో రిటర్న్ ఫస్ట్ ఇండెక్స్ ఆఫ్ ది వాల్యూ. ఫంక్షన్ వాల్యూ అవుతుంది, ఫంక్షనాలిటీ సేమ్. నేమ్ ఫైండ్ రాసి టపుల్ మీద రాదు, స్ట్రింగ్ మీద వచ్చింది ఫైండ్. అంతే, వాళ్ళు కోడ్ అలా డిజైన్ చేశారు. ఓకేనా? సో ఇక్కడ మనం స్టార్ట్ స్టాప్ కూడా ఇచ్చుకోవచ్చు. అక్కడ ఇచ్చాను గుర్తుందా? స్ట్రింగ్ లో ఫైండ్ ఫంక్షన్ లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు దాని ఇండెక్స్ తెచ్చుకోవాలి అని చెప్పి యూజ్ చేసాం. స్టార్ట్ స్టాప్ ఇచ్చాను గుర్తుందా? రైట్? సో సేమ్ ఇక్కడ స్టార్ట్ స్టాప్ ఇవ్వచ్చు. లెట్స్ సే ఇక్కడ ఏమన్నాడంటే రిటర్న్ ది ఫస్ట్ ఇండెక్స్ ఆఫ్ వాల్యూ. అంటే లెట్స్ సే నేను 2 అంటాను. ఓకేనా? 2 అంటే నాకు ఏమొచ్చింది? ఈ ఇండెక్స్ వచ్చింది. 0 1 2 3 అని ఆ ఇండెక్స్ వచ్చింది. సో నాకు ఈ 3 2s యొక్క ఇండెక్స్ వద్దు, ఆ 3 2s యొక్క ఇండెక్స్ వద్దు. పైథాన్ తర్వాత ఉన్న 2s లో ఫస్ట్ 2 యొక్క ఇండెక్స్ కావాలి, ఈ ఇండెక్స్ కావాలి. అప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మనం. నేనే ఇవ్వాలి, లెట్స్ సే 7 అని ఇచ్చాను. 0 1 2 3 4 5 6 and 7. సో 7 తర్వాత నుంచి కౌంట్ చేయాలంటున్నాను నేను. ఓకేనా? 2 ఎక్కడ ఉంది దాని ఇండెక్స్? సో 8th పొజిషన్ లో ఉంది ఇక్కడ. ఓకే? సో స్టార్ట్ స్టాప్ కూడా ఒక వాల్యూ ఇచ్చాడు ఇక్కడ ఆల్రెడీ. ఇంతవరకు చెక్ చేసుకుంటుంది బై డిఫాల్ట్. ఓకేనా? సో నెక్స్ట్ కాన్సెప్ట్ పెట్టుకోండి, టపుల్ అసైన్మెంట్. సో రిలేటివ్లీ ఇంపార్టెంట్ టపుల్ కాన్సెప్ట్స్ లో ఇంపార్టెంట్ అనమాట ఇది. సో ఫస్ట్ దీని రియల్ టైం యూస్ కేసు చెప్తాను, ఎక్కడ యూస్ చేస్తారు అని, తర్వాత అలా చేయాలి. ఓకేనా? సో లెట్స్ సే మన జనరల్ గా రియల్ టైంలో టపుల్ ఎక్కడ యూస్ చేస్తారో చెప్పండి నాకు. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి. లిస్ట్ కూడా తీసుకోవచ్చుగా. లిస్ట్ లో కూడా హెట్రోజీనియస్ లిస్ట్ కూడా ఉంది, రైట్? సో అక్కడైనా తీసుకోవచ్చు. కానీ టపుల్ ఎప్పుడు తీసుకుంటారు? ఎగ్జాక్ట్లీ, మనకి ఆ ఇమ్యూటబిలిటీ అనేది యూజ్ చేసుకోవాలి అన్నట్టు. లెట్స్ సే నీకు
ఒక బ్యాంక్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం, రైట్? నా ఎగ్జాంపుల్స్ అన్ని బ్యాంక్ అప్లికేషన్ ఉంటాయి ఎందుకంటే చేస్తాం కాబట్టి. సో అందులో నీ నేమ్ నువ్వు ఎంటర్ చేస్తావు, ఓకేనా? సో నీ ఆధార్ నెంబర్ కానీ నీ పాన్ నెంబర్ కానీ ఇవి ఎంటర్ చేస్తావు, రైట్? సో ఇందులో నువ్వు లెట్స్ సే నీ అడ్రస్ ఎంటర్ చేస్తావు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తావు, ఓకేనా? సో నీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తావు. ఇవన్నిటిలో నీ లైఫ్ లాంగ్ చేంజ్ అవ్వని ఏముంటాయి? డేట్ ఆఫ్ బర్త్, నీ నేమ్, నీ ఆధార్ నెంబర్, నీ పాన్ నెంబర్, ఇవే కదా. ఏవైతే ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అంటే నువ్వు చేంజ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ లేదు నీకు వన్స్ నువ్వు అవి ఎంటర్ చేసావంటే. సో ఇలాంటి వాల్యూస్ అన్ని టపుల్లోకి వెళ్ళిపోతాయి, అర్థమైందా? సో టపుల్లో పంపించేస్తారు. సో ఏంటంటే వన్స్ అవి అందులోకి వెళ్ళిపోయినాయి అంటే ఇంకా అవి నువ్వు లైఫ్ లాంగ్ అంటే నీ అకౌంట్ ఉన్న రోజు నువ్వు డిలీట్ చేయలే వాటిని, ఓకేనా? సో ఇది దాని రియల్ టైం యూస్ కేసు. సో అలా ఇక్కడ ఏం చేశారంటే ఒక టపుల్ తీసుకున్నాం, ఓకేనా? ఎక్స్ అనే టపుల్. సో ఇందులో లెట్స్ సే ఒక స్టూడెంట్ డీటెయిల్స్ అనుకోండి, పైథాన్ నవీన్ అంటే కోర్స్ నేమ్, సిటీ, ఫోన్ నెంబర్, స్టేట్ అండ్ కంట్రీ. సో ఈ డీటెయిల్స్ తీసుకున్నాం. సో ఇవి చేంజ్ చేసుకోలేడు ఫ్యూచర్లో, ఓకేనా? సో అవన్నీ ఎందులో స్టోర్ చేసాం? ఎక్స్లో స్టోర్ చేసాం. సో టపుల్ అది లెట్స్ సే నేను ప్రింట్ ఎక్స్ అంటే టపుల్ ప్రింట్ అవుతున్నాను, ఓకే? సో ఇక్కడ జరుగుతున్న సింపుల్ ఆపరేషన్ ఏంటి? ఒక టపుల్లో ఉన్న మల్టిపుల్ వాల్యూస్ అన్ని ఒక సింపుల్ చిన్న వేరియబుల్ కి అసైన్ అయిపోతున్నాయి. అంటే ఒక n నెంబర్ ఆఫ్ వేరియబుల్స్, ఇక్కడ మన కౌంట్ రెస్ట్రిక్షన్ లేదు కదా, ఎన్నైనా ఉండొచ్చు. సో అవన్నీ వీఆర్ ప్యాకింగ్ ఇంటూ ఏ సింగిల్ వేరియబుల్. సో బేసిక్గా ప్యాకింగ్ అంటే ఏంటి? సూట్ కేసులో మల్టిపుల్ థింగ్స్ అన్ని ప్యాక్ చేస్తాం కదా, సేమ్ నేమ్ బట్టి నేను కంపారిజన్ చెప్తున్నా. సో ఎక్స్ అనే వేరియబుల్ లో వీఆర్ ప్యాకింగ్ ఎంటైర్ టపుల్, ఓకేనా? సో ఎక్స్ లో ఇప్పుడు టపుల్ అంతా ఉంది. ఇప్పుడు వీటికి నేను నేమ్స్ ఇవ్వాలి. అంటే బిజినెస్ యూస్ కేస్ ప్రకారం మనకి ఆ నేమ్స్ చూస్తే అర్థమైపోద్ది, పైథాన్ అంటే అది కోర్స్ నేమ్. కానీ కంప్యూటర్ తెలియదు కదా మనకి, యాజ్ ఏ యూజర్ మనకి అది గుర్తుపట్టేస్తాం. సో బెంగళూరు ఉందంటే అదొక సిటీ, కానీ కంప్యూటర్ తెలియదు కదా. సో ఇప్పుడు మనం కంప్యూటర్కి చెప్పాలి, ఓకేనా? ఈ ఎక్స్ లో, ఓకేనా, ఫస్ట్ ఉన్న వాల్యూ అదొక కోర్స్ నేమ్, సెకండ్ ఉన్నది ఒక స్టూడెంట్ నేమ్, థర్డ్ ఉంది ఒక సిటీ, ఫోన్ నెంబర్, స్టేట్ అండ్ కంట్రీ అని చెప్పి నేను కంప్యూటర్కి చెప్పాలి. సో దాన్ని ఏమంటాం అంటే టపుల్ అన్ప్యాకింగ్ అంటాం. అంటే ఒక్కొక్క వాల్యూకి ఒక నేమ్ ఇస్తాం మనం, అర్థమైందా? సో గమనించండి. సో టపుల్ని అన్ప్యాక్ చేస్తున్నప్పుడు నేను రివర్స్ ఆర్డర్లో వెళ్తాను. ఒక టపుల్ని ఒక వేరియబుల్లో ప్యాక్ చేసా, ఆ వేరియబుల్ నుంచి నేను ఒక్కొక్కటి అన్ప్యాక్ చేసుకుంటూ వెళ్తా, రైట్? సో ఇట్ సైడ్ ఒక టపుల్ తీసుకుంటాను, ఓకే? సో టపుల్లో ఫస్ట్ ఏంటి మనకు ఉంది ఇక్కడ? పైథాన్, అదొక కోర్స్ నేమ్. సో నేను ఏమంటానంటే డైరెక్ట్ కోడ్స్ అని రాస్తాను, డబుల్ కోడ్స్ రాయట్లా, అది వేరియబుల్స్ అవి, అర్థమైందా? ఈ పైథాన్ అనే దానికి ఇది వేరియబుల్, ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏంటిది? నేమ్, థర్డ్ సిటీ, థర్డ్, ఫోర్త్ ఫోన్, రైట్? తర్వాత స్టేట్, తర్వాత కంట్రీ, రైట్? ఇప్పుడు డిక్లేర్ చేశా. అంటే ఇక్కడ ఏం చేశానంటే ఎక్స్ లో ఎన్నైతే ఉన్నాయో 1 2 3 4 5 6 ఉన్నాయి. సో 6 వేరియబుల్స్ అసైన్ చేశా సేమ్ ఆర్డర్ లో, అర్థమైందా? రైట్. సో ఇప్పుడు నేను ఎంటర్, ఇప్పుడు నేను కోర్స్ అని ప్రింట్ చేస్తే పైథాన్, అర్థమైందా? సో లోపల ఉన్న వాటికి వి అసైన్ ద వేరియబుల్, లోపల మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి, మల్టిపుల్ వాల్యూస్ కి మనం వేరియబుల్స్ ఒకేసారి అసైన్ చేసాం, ఓకేనా? సో ఇప్పుడు ఇండివిజువల్ గా వెళ్ళరు రియల్ టైంలో, అర్థమైంది? ఎందుకంటే అక్కడ n నెంబర్ ఆఫ్
వాల్యూస్ తీసుకుంటాం మన యూజర్ దగ్గర నుంచి ఎప్పుడు. ఓకే, సో n నెంబర్ ఆఫ్ వాల్యూస్ తీసుకున్నప్పుడు ఇలా స్టోర్ చేసుకుంటాం ఒక టపుల్ లోపల, దాన్ని అన్పాక్ చేసుకుంటాం ఎప్పటికప్పుడే. ఎందుకంటే జనరల్ ఐటమ్స్ తీసుకుంటాం, నీ దగ్గర నుంచి సేమ్ ఐటమ్స్ తీసుకుంటాం, తన దగ్గర నుంచి సేమ్ తీసుకుంటాం. ఎవరి దగ్గర అంటే ఎక్స్ట్రా ఐటమ్స్ అని తీసుకుంటాం కదా వాల్యూస్, సో అందరికీ ఒక టపుల్ అన్పాకింగ్ పెట్టుకుంటాం. అంటే అది ఎప్పుడైతే నువ్వు ఎంటర్ చేస్తావో నీ డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్గా అన్పాక్ అయిపోతాయి. అర్థమైందా? అన్పాక్ అయిందంటే ఒక్కొక్క వేరియబుల్ స్టోర్ అయిపోతుంది. సో రాదర్ డిక్లేరింగ్ ఇండివిజువల్ వాల్యూస్ విల్ డిక్లేర్ ఇన్ దిస్ వే. అందులో కూడా చేంజ్ చేసుకోలేనివే మళ్ళీ చేసుకునే ఉంటాయి. అంటే ఇక్కడ నేమ్ ఉంది, నేమ్లో కొన్నిసార్లు తప్పు రాసి ఉంటారు కొంతమంది, అలాంటి ఆప్షన్ చేస్తాం. సో నేమ్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది అనుకో, ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు, అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు, సో అవన్నీ లిస్ట్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, సో చేంజ్ చేసుకోలేనివన్నీ ఇలా వచ్చినాయి అంటే, సో ఫస్ట్ వాటిని ప్యాక్ చేస్తాం, తర్వాత అన్ప్యాక్ చేస్తాం. క్లియర్ కదా పూర్ణిమ? మీకు క్లియర్ కదా ఈ కాన్సెప్ట్ టపుల్ అన్ప్యాకింగ్? ఆన్ చేశారు మైక్, ఎగ్జిట్ అయిపోయింది. లిస్ట్లో లేదు ఈ కాన్సెప్ట్. ఎందుకని? మ్యూటబుల్ కదా. సో లెట్స్ సే నువ్వు అనుకో లిస్ట్నే ప్యాక్ చేసావు, తర్వాత అన్ప్యాక్ చేయడానికి నువ్వు వేరియబుల్స్ డిక్లేర్ చేసినప్పుడు ఆ డిలీట్ చేసావు అనుకో, అది స్టార్టింగ్ లోనే నువ్వు ఒక ఫామ్ ఎంటర్ చేస్తున్నావు. సో వాళ్ళకి తెలుసు ఇప్పుడు బ్యాంకు వాళ్ళకి ఏది చేంజ్ చేసుకొని ఇవ్వాలి, ఏది చేంజ్ చేసుకోకూడదు అని తెలుసు. ఏది చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉందో వాటి అన్నింటిని లిస్ట్లోకి పంపిస్తారు డైరెక్ట్. లిస్ట్ డాట్ అపెండ్ ఎంట్రీ లిస్ట్ క్రియేట్ చేసుకుంటారు. ఏదైతే ఇన్పుట్ వాల్యూ వచ్చిందో అది లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. చేంజ్ చేసుకొని ఏం చేస్తారంటే అక్కడే ఒకసారి పెట్టుకుని టపుల్లోకి అన్ప్యాక్ చేస్తారు. ఫస్ట్ క్రియేట్ చేస్తారు టపుల్, ఎందుకంటే క్రియేట్ చేయకుండా నువ్వు అన్ప్యాక్ చేయడం కష్టం. ఓకే, సో క్రియేట్ చేసామంటే చేంజ్ చేసుకోవడం ఇంకా. సో ఇక్కడ మీకు క్వశ్చన్స్ రావచ్చు ఈ కాన్సెప్ట్ ఇంటర్వ్యూలో. టపుల్ ప్యాకింగ్, అన్ప్యాకింగ్. సో ఈరోజు నేనే దగ్గర నుండి పంపిస్తాను మీకు వీడియోస్. అంటే పంపిస్తాను నా దగ్గర లేదు, వాళ్ళ దగ్గర నుంచి పంపించేలా చేస్తాను. పూర్ణిమ ఏదైనా చిన్న కాన్సెప్ట్ మిస్ అయినా పర్లేదు, వీడియో రికార్డింగ్ ఈరోజు పంపిస్తాను ఎలాగైనా. ఓకేనా? రైట్, ఈ కాన్సెప్ట్ అర్థమైందా మీకు? టపుల్ అసైన్మెంట్, ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్. సో కన్ఫ్యూజ్ ఏం చేస్తామంటే ఇవి కూడా స్ట్రింగ్స్ లో పెట్టుకుంటాం, అది కొద్దిగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అవి వేరియబుల్స్. అవి లెట్స్ సే నేను ఇక్కడ అన్ప్యాకింగ్ అప్పుడు ఒక ఎక్స్ట్రా వేరియబుల్ పెడుతున్నా. ఓకేనా? ఎక్స్ట్రా వేరియబుల్ పెట్టా. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తా. సరే చూడండి, అన్ప్యాక్ చేసేటప్పుడు అడ్రస్ అన్న కొత్త వేరియబుల్ పెట్టి, ఇక్కడ లేదు అది. ఓకేనా? నాట్ ఇనఫ్ వాల్యూస్ టు అన్ప్యాక్, ఎక్స్పెక్టెడ్ 7, గాట్ 6. అంటే ఇది అన్ప్యాక్ చేయడానికి 7 వాల్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, కానీ ఓన్లీ 6 వచ్చినాయి. రైట్, సో ఆ లెంత్ సేమ్ ఉండాలి ఎప్పుడు. అదేనా మనం ఇచ్చే వాల్యూస్ అండ్ అసైన్ చేసే వేరియబుల్స్ లెంత్ సేమ్ ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ ఏది ప్రింట్ చేసినా ఆ రిలేటెడ్ స్టేట్ కర్ణాటక. సో ఏదైతే వేరియబుల్ స్టోర్ చేసామో అందులో ఆ వేరియబుల్ వచ్చేస్తుంది. రైట్,
సో నెక్స్ట్ కంపేరింగ్ ఏ టపుల్. సో మన దగ్గర టపుల్స్ ఉన్నాయి, సో వాటిని కంపేర్ చేయాలి. అంటే నెంబర్స్ ఉన్నప్పుడు, సో అలాంటప్పుడే కంపేర్ చేసుకుంటాం. ఓకేనా? అంతే కదా, గ్రేటర్ దాన్ వాటికే కదా వర్క్ అయితే. రైట్, ఇవన్నీ మనం టపుల్ చేంజ్ చేయకుండా చేస్తున్నాం. ఏ ఆపరేషన్ చేసినా అంటే ఎగ్జిస్టింగ్ టపుల్స్నే చేస్తాం. రైట్, నాకు ఈ చిన్న కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. దట్స్ ఇట్. ఇక్కడ నేను వాల్యూస్ చేంజ్ చేస్తా. ఇలా ఉన్న టపుల్, ఓకేనా, 2 టపుల్స్ ఏ బి. సో ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏ టపుల్ మొత్తం తీసుకున్నాం కదా, టపుల్ ఏ గ్రేటర్ దాన్ బి. సో అన్నప్పుడు టపుల్ మొత్తం కన్సిడర్ చేసుకోవాలి. ఇంటర్నల్ గా ఓన్లీ ఫస్ట్ వాల్యూ కన్సిడర్ చేసుకోండి. టపుల్ ఏలో ఫస్ట్ వాల్యూ టపుల్ బిలో ఫస్ట్ వాల్యూతో చెక్ చేసింది. ఓకేనా? సో ఇక్కడ కండిషన్ ఏమైంది? ఏ గ్రేటర్ దాన్ బి, ట్రూవా ఫాల్సా? ఫాల్స్ కదా. సో అప్పుడు ఏమి ఎక్స్క్యూట్ అవుతుంది? బి ఈస్ బిగ్గర్. బి ఈస్ బిగ్గర్. ఓకేనా? లెట్ 8 ఉంది. నెక్స్ట్ మళ్ళీ రన్ చేస్తే కాదు, అవుట్పుట్ మాత్రం ఫస్ట్ 2 వాల్యూస్ ని కంపేర్ చేసి ఇచ్చింది. రైట్, లెట్ ఇక్కడ ఏ ఇస్ బిగ్గర్ వచ్చింది, ఎందుకంటే ఏ గ్రేటర్ దాన్ బి ట్రూ అయింది. లెట్ రెండు సేమ్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఆపరేషన్ రన్ చేశాను, ఏ గ్రేటర్ దాన్ బి అనే ఆపరేషన్ చెక్ చేశాను. అప్పుడు రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఇట్ విల్ మూవ్ టు సెకండ్ వాల్యూ. ఎప్పుడైతే ఫస్ట్ వాల్యూస్ రెండు ఈక్వల్ ఉంటాయో దెన్ ఇట్ విల్ మూవ్ టు ద సెకండ్ వాల్యూ. రైట్, సో సెకండ్ లో ఏమవుతుంది? ఏ గ్రేటర్ దాన్ బి, ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. రైట్, ఏ ఇస్ బిగ్గర్. ఈ రెండు కూడా ఈక్వల్ ఉంటే అప్పుడు థర్డ్ కూడా ఈక్వల్ ఉంటే ఫోర్త్ కి అలా మూవ్ అవుతుంది. రైట్, సో లాస్ట్ గా టపుల్స్ కంప్లీట్ టపుల్ డిలీట్ చేసేవచ్చు. డిలీట్ టపుల్ డిఎల్ స్పేస్ TUP1. సో మన టపుల్ని చేంజ్ చేయట్లా, టపుల్ మొత్తాన్ని రిమూవ్ చేస్తున్నాం, ఎరేజ్ చేస్తున్నాం మెమరీలో నుంచి, అంతే సింపుల్. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే ఏమొచ్చింది నాకు? సందీప్ ఇది రన్ చేస్తే అవుతుందా? టపుల్ ఆఫ్ 5 అన్నాను, 5th ఇండెక్స్ వాల్యూ 0 1 2 3 4 5. ఈ వాల్యూ డిలీట్ చేద్దామని నేను డిఎల్ ఆఫ్ టపుల్ 5 అన్నా, అవుతుందా? ఎందుకు కాదు? ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్. సో అది నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆ వర్డ్ ఇమ్యూటబుల్ అనే వర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకేనా? సో డిలీట్ టపుల్, సో డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను టపుల్ ప్రింట్ చేద్దాం ట్రై చేస్తే అగైన్ ఐ గెట్ నేమ్ ఎర్రర్. టపుల్ ఈస్ నాట్ డిఫైన్డ్ అంటే మెమరీలో లేదు, అది మెమరీ నుంచి ఎరేజ్ అయిపోయింది. సో టపుల్ 1 ఈస్ నాట్ డిఫైన్డ్. ఓకేనా? సో ఇవి మొత్తం మెమరీలో నుంచి రిమూవ్ అయిపోయింది. మళ్ళీ నువ్వు డిక్లేర్ చేస్తేనే అది మెమరీలో స్టోర్ అవుతుంది మళ్ళీ. సో ఇవి టపుల్ మీద కొన్ని ఆపరేషన్స్ అంతే. రైట్, సో బేసిక్గా లిస్ట్ మీద ఉన్న ఆపరేషన్స్ టపుల్ మీద లేవు. ఎందుకని? ఇమ్యూటబిలిటీ. సో అది మ్యూటబుల్ అన్న ఆప్షన్ ఉంది కాబట్టి వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్, అక్కడ మల్టిపుల్ ఆపరేషన్స్ చేసాం లిస్ట్ మీద. సో ఇక్కడ మనకు ఒక కన్స్ట్రెంట్ ఉంది, చేంజ్ చేసుకోలేం అనుకున్నాం కాబట్టి మనకి కొన్ని మాత్రమే ఉన్నాయి, కొన్ని ఆపరేషన్స్ మాత్రమే ఉన్నాయి. రైట్,
సో ఇక్కడ టపుల్కి కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ ఈ 3. ఓకేనా, ప్యాకింగ్ అండ్ ప్యాకింగ్ కూడా ఇచ్చాను. మీరే ఒక టపుల్ క్రియేట్ చేసి, సో ఏం చేస్తారంటే ఇక్కడ జస్ట్ టపుల్ ఎలా క్రియేట్ చేస్తారు అంటే ఇందాక ఎగ్జాంపుల్ చెప్పా కదా బ్యాంక్ దాంట్లో. ఓకేనా, సో బ్యాంక్ లో ఇమ్యూటబుల్ ఉండే ఆబ్జెక్ట్స్ అనే టపుల్లో పెట్టండి. అట్లీస్ట్ ఒక 8 వాల్యూస్. అంటే మీరు బ్యాంక్ అప్లికేషన్ ఫిల్ చేస్తారు కదా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు, సో అందులో మీరు లైఫ్ లాంగ్ చేంజ్ చేసుకోలేని కొన్ని వాల్యూస్ ఉంటాయి, అవి మాత్రం టపుల్లో పెట్టండి. సో వాటిని అన్ప్యాక్ చేయండి ఇక్కడ. తర్వాత స్లైస్ చేసి ఒక్కొక్క వాల్యూకి ఒక్కొక్క వేరియబుల్ క్రియేట్ చేయండి. అంటే అన్ప్యాక్ చేస్తారు. అన్ప్యాక్ చేసిన తర్వాత లెట్స్ సే సెకండ్ ఇండెక్స్ లో మీరు మీ సిటీ పెట్టారు. ఓకేనా, సిటీ చేంజ్ అవ్వాలనుకోండి, సో దానికి వేరియబుల్ అసైన్ చేయండి సిటీ అని, స్లైస్ చేసి. ఓకేనా, స్లైస్ చేసి. ఓకే, ఇక్కడ పైథాన్ ప్రోగ్రామ్ టు క్రియేట్ టపుల్ అండ్ స్లైస్. సో స్లైస్ ఆపరేషన్ చేయండి. సో మనకు మూడు అంటే మనం డిస్కస్ చేసిన 3 బేసిక్ కాన్సెప్ట్స్ ఇక్కడ కవర్ అవుతున్నాయి. టపుల్ క్రియేషన్, టపుల్ అసైన్మెంట్, అంటే ప్యాకింగ్, అన్ప్యాకింగ్, స్లైసింగ్, 3 కాన్సెప్ట్స్. ఓకేనా, సో క్లియర్ కదా. సో ఇందులో సో టపుల్స్ ఇది సాల్వ్ చేయండి. ఓకేనా, మ్యాప్ ఫంక్షన్ అంటున్నాడు ఇది. అదే మ్యాప్ ఫంక్షన్ అంటే కొద్దిగా అడ్వాన్స్డ్ ఫంక్షన్ ఇది. స్ప్లిట్ మనకు ఉంది కదా, స్ప్లిట్ ఏం చేసింది, స్పేస్ యూజ్ చేసుకుని ఎక్కడెక్కడ స్పేస్ ఉంటే అక్కడ స్ప్లిట్ చేసింది. సో ఎందుకని ఇన్పుట్ డాట్ స్ప్లిట్ అన్నాడు. ఇన్పుట్ ఎప్పుడు స్ట్రింగ్ తీసుకుంటుంది, గుర్తుందా? ఇన్పుట్ ఫంక్షన్ ఎప్పుడు స్ట్రింగ్ తీసుకుంటుంది మన దగ్గర నుంచి. సో స్ట్రింగ్ డాట్ స్ప్లిట్ చేసినట్టు ఇది, అదేనా? ఏదైతే మనం ఇన్పుట్ తీసుకుంటున్నాం ఇక్కడ దాన్ని స్ప్లిట్ చేసినట్టు, అంతే, సింపుల్. సో ఇక్కడ మ్యాప్ అని ఎందుకు యూజ్ చేశారంటే, లెట్స్ సే ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే మళ్ళీ మనం డిస్కస్ చేసిన అడ్వాన్స్డ్. సో మ్యాప్ కూడా ఒక జనరల్ ఫంక్షన్ అనమాట. ఓకేనా, సో మ్యాప్ లో ఏం చేస్తాం అంటే ఇక్కడ లెట్స్ సే మనకున్న ఎగ్జాంపుల్ లోనే ఇంట్ కామా ఇన్పుట్ డాట్ స్ప్లిట్ అన్నాడు. ఓకేనా, ఇన్పుట్ ఫంక్షన్ డాట్ స్ప్లిట్ అన్నాడు. సో ఫస్ట్ ఇది అర్థం అవ్వాలి మనకి, ఇది అర్థం అవ్వాలి ఇన్పుట్ డాట్ స్ప్లిట్ అని. సో లెట్స్ సే ఒక ఇన్పుట్ ఫంక్షన్ రన్ చేసావు, అందులో నువ్వు 5 నెంబర్స్ తీసుకున్నావు. ఓకేనా, సో ఎప్పుడైతే మనకి ఇన్పుట్ ఫంక్షన్ రన్ చేయగానే ఒక బాక్స్ ఓపెన్ అయింది కదా. ఓకేనా, సో అందులో నేను 1 స్పేస్ 2 స్పేస్ 3 4 5 అన్నా, స్పేస్ తో ఇచ్చాను. ఓకే, సో ఇది నేను ఇన్పుట్ లో రీడ్ చేశాను. సో ఇన్పుట్ రీడ్ చేసుకున్నప్పుడు ఏ ఫార్మాట్ లో రీడ్ చేసుకుంటుంది, స్ట్రింగ్ ఫార్మాట్ లో రీడ్ చేసుకుంటుంది. ఇంట్ అవ్వదు, మనం ఇంటికి కన్వర్ట్ చేసుకోవాలి, రైట్? సో ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి ఇక్కడ కదా. సో నేను డైరెక్ట్ ఇంట్ ఫంక్షన్ యూజ్ చేశానంటే స్పేసెస్ ని కన్సిడర్ చేసుకోలేదు, అర్థమైందా? సో స్పేస్ అనేది ఏంటిది, అదొక స్ట్రింగ్, దానికి రిలవెంట్ ఇంట్ లేదు కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇన్పుట్ డాట్ స్ప్లిట్ అన్న, సో స్పేస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్ప్లిట్ అయిపోయింది. స్ప్లిట్ అయ్యి ఎలా అవుతుంది, స్ప్లిట్ ఫంక్షన్ యూజ్ చేసామంటే అవుట్పుట్ ఏంటి స్ప్లిట్ ఫంక్షన్ కి, లిస్ట్. గుర్తొచ్చిందా? చూపించండి ఒకసారి. లెట్స్ సే ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటా. ఓకేనా, నెక్స్ట్ డాట్ స్ప్లిట్ స్పేస్ చేసుకున్నాం. అవుట్పుట్ ఏ ఫార్మాట్ లో ఉంది, పిక్ ఫార్మాట్ లో ఉంది.
లిస్టే కదా ఇది అవుట్పుట్. సో ఎప్పుడైతే మనం స్ప్లిట్ ఫంక్షన్ యూజ్ చేస్తామో అవుట్పుట్ లిస్ట్ ఫార్మాట్ లోకి వచ్చింది, రైట్. సో ఇక్కడ దీని నుంచి వచ్చే అవుట్పుట్ ఏముంటది, నెంబర్స్ తో ఉన్న లిస్ట్. అంటే 1, 2, 3, 4, 5 ఇలా ఉంటుంది లిస్ట్. అవి ఇంటీజర్స్ కాదు, స్ట్రింగ్స్ అవి. అర్థమైంది? ఎందుకంటే ఇన్పుట్ ఎప్పుడు స్ట్రింగ్స్ నే కదా రీడ్ చేసుకుంటారు. ఇలా ఉంటాయి ఇవన్నీ. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇంట్ ఫంక్షన్ అని చూసారా మనకి, ఇంట్ ఫంక్షన్. సో ఇంట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఇంటీజర్స్ లో కన్వర్ట్ చేసుకుంటుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ మ్యాప్ అనే ఫంక్షన్ తో ఇక్కడ ఉండే ఈచ్ వాల్యూకి నేను ఇంటీజర్ అనేది మ్యాప్ చేస్తాను. అంటే విడివిడిగా చేయట్లేదు, ఒకేసారి మ్యాప్ ఫంక్షన్ లో పెట్టాను అంటే ఇక్కడ ఉండే వాల్యూ అంటే ఫస్ట్ డిక్లేర్ చేసిన వాల్యూ ఇక్కడ ఉండే డేటా స్ట్రక్చర్ మీద అప్లై అవుతుంది. అర్థమైందా? సో మ్యాప్ సింటాక్స్ చూడాలి, అప్పుడు మీకు ఇంకా కొద్దిగా క్లారిటీ వచ్చింది. మ్యాప్ సింటాక్స్ చూస్తే ఫస్ట్ ఒక ఫంక్షన్ ఎక్స్పెక్ట్ చేసింది. సో మనం ఏం ఇచ్చాం అక్కడ, ఇంట్ ఫంక్షన్ ఇచ్చాం. ఓకేనా? ఇటరేబుల్స్ అంటే డేటా స్ట్రక్చర్స్ కి వేరే నేమ్ అది. ఇటరేబుల్స్ అంటే మనం ఒక ఫర్ లూప్ ని ఇటరేట్ చేసుకోగలుగుతున్నాం దాని మీద కదా. డేటా స్ట్రక్చర్స్ మీద వీఆర్ ఏబుల్ టు ఇటరేట్ ఏ ఫంక్షన్. సో ఫర్ లూప్ కదా, ఫర్ లూప్ ని దేని మీద ఇటరేట్ చేయగలుగుతున్నామో అవి ఇటరేబుల్స్. అర్థమైందా? కన్ఫ్యూజన్ ఫేస్ ఉంది. అర్థమైందా? సో సెకండ్ ఒక డేటా స్ట్రక్చర్ ఎక్స్పెక్ట్ చేసింది, ఫస్ట్ ఒక ఫంక్షన్. ఓకే, సో లెట్స్ సే ఇక్కడే కొన్ని నెంబర్స్ తీసుకున్నాం. ఓకేనా, నెంబర్స్ తీసుకున్నాం. ఓకే, ఇలా వచ్చినాయి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మ్యాప్ లోపల ఇలా అంటాను. సో అప్పుడు ఏమైందంటే ఇంట్ ఫంక్షన్ ఈ డేటా స్ట్రక్చర్ మీద అప్లై అవుతుంది. ఎస్ డాట్ స్ప్లిట్ లో ఏముంది, లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ మీద అప్లై అవుతుంది. మ్యాప్ వాల్యూ వచ్చింది. సో దాని నుంచి మనం ఫర్ లూప్ యూస్ చేసి రిట్రీవ్ చేసుకుని నెంబర్స్ వస్తాయి. రేట్ రాసేవచ్చు ఇక్కడ మ్యాప్ ఆబ్జెక్ట్ అంటాం. మ్యాప్ ఆబ్జెక్ట్ నుంచి ఒక్కొక్క వాల్యూ రిట్రీవ్ చేసుకుంటాం. మ్యాప్ ఆబ్జెక్ట్ లో ఉంటాయి ఒక వాల్యూ. సో కొద్దిగా ఆబ్జెక్ట్స్ అనేవి అర్థం అవ్వాలి. సో ఫర్ నౌ మీకు ఇక్కడ మ్యాప్ చూడగానే అర్థమైంది కదా. ఇక్కడ ఇంటీజర్స్ లిస్ట్ అన్నాడు. ఓకేనా, సో ఇప్పుడు ఇంటీజర్స్ లిస్ట్ ప్రింట్ చేస్తే సో లిస్ట్ ప్రింట్ అయింది. సో సారీ, మ్యాప్ ఆబ్జెక్ట్ ప్రింట్ అయింది. సో దాని మీద ఇటరేట్ చేసుకుంటాం. ఫర్ ఐ ఇన్ అని ఒక్కొక్క వాల్యూని రిట్రీవ్ చేసుకుంటాం. అంతే కదా. అప్పుడు లిస్ట్ ఉంది, లిస్ట్ లో ఒక్కొక్క వాల్యూ రిట్రీవ్ చేసుకోవాలంటే లూప్ రన్ చేసుకుంటాం. ఓకేనా, అవి ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్. ఏదేది ఇక్కడ బేసిక్గా కొద్దిగా అంటే ఇంకా ఆ కాన్సెప్ట్ మనకి తెలియదు హ్యాష్ అనేది. రైట్, సో మనం లూప్ రన్ చేసుకున్నా మనకి అవుతుంది. మనకి అంటే మనకి అయిన కాన్సెప్ట్స్ లో రైట్. సో ఇది ట్రై చేయండి ఫస్ట్, ఈ 3 క్వశ్చన్స్. ఓకేనా, తర్వాత ఇక్కడికి వచ్చి ఇది సాల్వ్ చేయండి. ఇంకోటి వెబ్సైట్ పేరు మర్చిపోయినా నేను. W3 రిసోర్స్ అని చూసారా వెబ్సైట్? W3 రిసోర్స్ అనే వెబ్సైట్. సో ఇందులో మనకి టాపిక్ వైజ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 10s ఆఫ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే 70s 80s లో. సో నువ్వు మొన్న అడిగినట్టున్నావు కదా ఇందులో నుంచి క్వశ్చన్స్ ఉంటాయని.
సో బేసిక్గా మేము ఎక్స్ట్రాక్ట్ చేసింది ఇందులో నుంచే. సో ఇక్కడ లెట్స్ సే మనం ఇప్పుడు సో టపుల్ ఇక్కడ ఉంది. సో టపుల్ రైట్. సో టపుల్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రైట్. కొద్దిగా అడ్వాన్స్డ్ కూడా ఉంటాయి మధ్య మధ్యలో, అంటే కనెక్షన్ కాన్సెప్ట్స్ ఉంటాయి రైట్. సో బేసిక్వి అంటే మీరు ట్రై చేయండి, అంటే క్వశ్చన్స్ అయితే మీకు అర్థమైపోయింది కదా, నాకు తెలిసిన కాన్సెప్ట్ నేను సాల్వ్ చేయగలనా లేదా రైట్. సో ఇక్కడే ఆన్సర్స్ కూడా ఉంటాయి అనమాట. క్లిక్ మీ టు సీ ది శాంపుల్ సొల్యూషన్ అని. సో మీకు అంటే చేయగలిగినని చేయండి, ఓకేనా, ట్రై చేయండి రైట్. సో W3 రిసోర్స్ వెబ్సైట్ నేమ్ రాసుకోండి, ఎందుకంటే W3 మీద ఇంకోటి ఉండదు, కన్ఫ్యూజ్ అవుతారు. సో ప్రతి దానికి ఇప్పుడు మనం లిస్ట్ చేసాం, లిస్ట్. సో లిస్ట్ స్ట్రింగ్స్, లిస్ట్, టపుల్, ప్రతిదానికి ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అంటే ఇంతకుముందు స్టూడెంట్స్ యొక్క రివ్యూస్ కూడా వీటిలో కొన్ని అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే అదే కాన్సెప్ట్ లో లిస్ట్ అనే కాన్సెప్ట్ లో కొన్ని అడ్వాన్స్డ్ ఉంటాయి. సో అవి కంపెనీస్ కూడా అడుగుతాయి, అంటే వాళ్ళకి కొత్త క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఫ్రేమ్ చేస్తారు, మెజారిటీ కంపెనీస్ కాపీ పేస్ట్ చేస్తాయి. ఒకవేళ అంటే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ లో ఇక్కడ చూసి క్వశ్చన్ అడుగుతారు, అక్కడే శాంపుల్ సొల్యూషన్ కూడా ఉంటుంది, కంపేర్ చేస్తారు రైట్. సో ఇక్కడ మీరు కొద్దిగా ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయగలిగితే కాన్సెప్ట్ లో మీరు మాస్టర్ చేసినట్టే ఆ కాన్సెప్ట్ ని. సో ఇది స్టార్ట్ చేయండి ప్రాక్టీస్. ఇంకా ఈ ఫైల్ ఉంది కదా మీ దగ్గర, డేటా స్ట్రక్చర్స్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, ఈ ఫైల్ రైట్. సో ఈ 3 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి, అండ్ దెన్ టపుల్స్ లో ఇది సాల్వ్ చేయండి, తర్వాత డేటా W3 రిసోర్స్ లో సాల్వ్ చేయండి. సో అది కూడా అయిపోయిందంటే చెప్పండి, నేను ఇంకోటి చెప్తాను, ఓకేనా.